వెల్కమ్ టు తేజస్వి మీడియా. కట్టర్ హిందూ మహేందర్ భాయ్ అయితే మనతో అందుబాటులో అయితే ఉన్నారు. వారితో మాట్లాడడం అన్న, ఈ ధర్మ రక్షణ సభ సో చాలా మంది హిందువులని మేల్కొల్పింది అని చెప్పేసి మనకు క్లారిటీగా తెలుస్తా ఉంది. సో రోహింగ్యాలను పరిగెత్తించి కొట్టించే రోజుకి ఇలా హిందువులంతా కలిసి వచ్చారు. సో ఏం చేయబోతా ఉన్నారు, నెక్స్ట్ ప్రణాళిక ఏంది అసలు? ఏదైతే హైదరాబాద్ లో మరీ ముఖ్యంగా పాత బస్సులో ఇతర దేశాలకు సంబంధించినటువంటి బంగ్లాదేశ్ వ్యక్తులు కావచ్చు, రోహింగ్యాలు కావచ్చు, ఇక్కడ మకాం పొందుతూ, ఇక్కడ షెల్టర్ పొందుతూ, ఇక్కడ ఎవరైతే పర్మనెంట్ గా ఉన్నటువంటి హిందువులనే టార్గెట్ చేసుకొని వారిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం, కుట్ర ఏదైతే ఉందో దాన్ని భగ్నం చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ఇంత భారీ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు హిందువులందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒకటే ఒక ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు, నా దేశాన్ని మొదటగా విచ్ఛిన్నం చేసిరు, పాకిస్తాన్ అని ఒక రూపంలో విడదీసిరు, బంగ్లాదేశ్ అని ఒక రకంగా విడదీసిరు, నా దేశాన్ని ముక్కలు ముక్కలు చేసినారు, ఈ రోజు మా కుటుంబాలను కూడా ముక్కలు చేయబోతున్నారని చెప్పేసి యువత అంతా కూడా తెలుసుకొని వారందరికీ కూడా కట్టడి చేస్తాం, ప్రతి హిందూకి మేము రక్షణగా ఉంటాం చెప్పేసి హిందూ సోదరులందరూ కూడా, హిందూ యువకులందరూ కూడా అగ్రెసివ్ గా ఇక్కడికి వచ్చి ఈ యొక్క సభలో పాల్గొనడం జరిగింది. రోహింగ్యాలు అనేటోళ్ళు ఏదో దేశానికి మేలు చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు కాదు, శరణార్థులుగా వచ్చినటువంటి వ్యక్తులు కాదు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలలో క్రైమ్ రిపోర్ట్లలో ప్రతి ఒక్కరు కూడా అటెండెన్స్ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు తరిమి కొడితే ఇక్కడికి వచ్చి బతుక్కుంటూ మన యొక్క హిందూ యొక్క కుటుంబాలని, హిందువులను అందరూ కూడా విచ్ఛిన్నం చేసి మన మీదనే అజమాయిషి చెలాయించడానికి ప్రయత్నంలో బాగా ఇక్కడ రావడం జరిగింది. ఇంకొక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, నిన్న 2 రోజుల నుంచి తేజస్వి మీడియా అంటే ఈ ధర్మ రక్షణ సభకు సంబంధించి అప్డేట్స్ చెప్తానే ఉంది. సో ఇక్కడ మేము నిన్న గుర్రం చెరువుకు సంబంధించినటువంటి ఒక కట్టమైసమ్మ దేవాలయం, సో దీని గురించి మేము ఒక స్టోరీ చేయడానికి వెళ్ళాము. మీరు ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో మన దేవుడికి సంబంధించినటువంటి ఒక దేవాలయాన్ని చూపిస్తే కూడా కొంతమంది అన్యమతస్తులు మా దగ్గరకు వచ్చి మా కార్ ఫొటోస్ కావచ్చు, మా కార్ వీడియోస్ అనేది తీయడం జరిగింది. మేము ఎందుకు క్వశ్చన్ చేయలేదు, మేము ఎందుకు అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఇప్పుడు ఎందుకు ఈ వీడియో మేము మీకు చూపించాల్సి వస్తుంది అని అంటే, ఇక్కడ ధర్మరక్షణ సభ అనేది మనం పెట్టుకున్నాం ఇవాళ. సో నిన్న ఇది పబ్లిసిటీ చేసినా లేకపోతే మన లా అండ్ ఆర్డర్ కి కూడా అదుపు తప్పే అవకాశం ఉంటది కాబట్టి, సో ఈ వీడియో మీలాంటి వాళ్ళకి చూద్దాం అని చెప్పేసి నేను ఇవాళ మీకు చూపిస్తా ఉన్నాం. నిన్న ఒక్కడే కలిసి మా కార్ లో దాదాపు 4 నుంచి 5 ఉన్నాం. మేమంతా కూడా సైలెంట్ అయి మేము వచ్చినాం. సో వీళ్ళు మన ఇంట్లోకి వచ్చి అలా వాళ్ళు రాజకీయం చేస్తా ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకున్నారు బుద్ధి? రేపటి నుంచి చాలా మంది రైట్ వింగ్ లో ఉన్నటువంటి మీడియా మిత్రులు కూడా ఎక్కడైతే రోహింగ్యాలు ఉన్నారో అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ చేసే టైంకి కూడా మేము వచ్చినాము. సో మీరు మాకు ఎట్లాంటి సపోర్ట్ చేస్తారు, హిందువులంతా కూడా ఎట్లా ఉండాలని మీరు చెప్తారు? నేను ఏమంటున్నానంటే, రాజకీయ పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ అని అంటలేదు, ప్రతి రాజకీయ పార్టీలు సెక్యులరిజం అనే వర్డ్ ని వదిలేయాలి. ఫస్ట్ మన ధర్మం పైన ఎవడైనా దాడి చేస్తే అది నా సొంత తమ్ముడైనా సరే వానికి శిక్ష పడాల్సిందే అనే ఒక భావనతో ఉండాలి. ఈరోజు ఈ కొడుకులకు, ఈరోజు మీరు అంటున్నారు ఒక మీడియా ఛానల్, మనకు ఒక ఫ్రీడమ్ ఉంటది, జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలు చూపించాలని ఒక సంకల్పం మనకు ఉంటది. మీరు ఒక 4 ఉన్నారు, కానీ ఒకే ఒకడు అవతల వైపు ఉండి మనం భయపట్టించడానికి వస్తున్నంటే మన దగ్గర పవర్ లేదనేది కాదు. వాని దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఎవడైతే ఉన్నాడో ఓటు బ్యాంకు కోసము వానికి ఒత్తాసు పలుకుతారని చెప్పేసి ఒకే ఒక ధైర్యంతో ఈ రోజు వాడు అలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతా ఉన్నాడు. రాజకీయ నాయకులారా సిగ్గు తెచ్చుకోండి, ఇతర రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి వ్యక్తులు సిగ్గు తెచ్చుకోండి. ఈ రోజు అంటున్నారు ఇంత పెద్ద బహిరంగ సభ పెడుతుంటే అది బీజేపీకి సంబంధించింది అంటున్నారు. ఎవడు రాబాయ్, నువ్వు కాంగ్రెస్ జెండా పెట్టుకొని ఇంతకన్నా పెద్ద సభ నిర్వహించి ఎవడొద్దు అంటున్నాడు నిన్ను? నీకు ఒక సభలో జై శ్రీరామ్ అనే అంత ధైర్యం లేనప్పుడు నువ్వు రాజకీయాలు ఎందుకు చేస్తావు? ఈ రోజు ఒక జై శ్రీరామ్ అని చెప్పేసి హిందూ ధర్మం కోసం నువ్వు మాట్లాడిన వ్యక్తివి, రేపు నీ ఇంట్లో నీ అమ్మనో, నీ చెల్లెనో, నీ భార్యనో కూడా ఇదే విధంగా అపహరిస్తుంటే ఆ రోజు నీకు గుర్తుకొచ్చేది ఇదే హిందూ సోదరులు అని చెప్పేసి గుర్తు తెచ్చుకో, తస్మాత్ జాగ్రత్త. ఈరోజు చెప్తా ఉన్నాం మేము, ఆ రోజు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చొరబడుతూ ఉంటే బెంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అవేర్నెస్ లేదు కాబట్టి ఈరోజు బెంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అద్రగానంగా హత్యలకు గురి అవుతున్నారంటేనే ఆ రోజు ఎవరికి కూడా అవేర్నెస్ లేదు. ఈ రోజు మనమే అదే విధంగా మనం కనుక కళ్ళు మూసుకున్నట్లయితే, అదే విధంగా మనకు తెలియనట్టు నిమ్మకు నీరెత్తనట్లు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా రేపు కూడా హైదరాబాద్ ఓల్డ్ సిటీ కూడా అదే దుస్థితికి వచ్చే పరిస్థితి ఉంటది. కాబట్టి మన కుటుంబాలను మాట్లాడుకోవాలి, కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగం మనం అందరం కూడా ఏకం కావాలని చెప్పేసి ఒక సందర్భంగా చాలా మందికి ఉన్నటువంటి డౌట్స్ ఏంటంటే, ఎక్కడ కూడా యావత్ భారతదేశ వ్యాప్తంగా ఒక మస్జిద్ కి ఫినిషింగ్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక కంచేసుకొని సెక్యూరిటీగా ఉంచుకున్నటువంటి దాఖలాలు లేవు. కానీ మన టెంపుల్స్ కి ఎందుకు ఇట్లాంటి దుస్థితి కలుగుతా ఉంది అనేది చాలా మంది హిందూ బంధువులకు ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. సో మన దేవుళ్ళని మనం ఈ రకంగా కాపాడుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? రానున్న రోజుల్లో మీరు రాజకీయ నాయకులతో ఏ రకంగా ఫైట్ చేయాలనుకుంటా ఉన్నారు ఈ విషయాలపైన?
మీరు అంటున్నారు ఒక కంచి వేసినటువంటి గుడిని కాపాడుకోలేకపోతున్నాం అనేసి అంటున్నారు. ఒక రోడ్డు మీద ఒక మసీదు ఉంటే అనేక మంది ప్రాణాలు పోతున్నాయి అని చెప్పి తెలిసి కూడా ఆ మసీదును జరపలేనటువంటి పరిస్థితికి ఈ రోజు వచ్చినామంటే ఎవరు దీనికి కారణము? ఎవరు దీనికి కారణము? ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, హిందువులందరూ కూడా మేల్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1,00,000 ఓట్లు ఉన్నటువంటి ప్రదేశాలలో 30,000 ఓట్లు ముస్లింలు ఉన్నాయంటే ముస్లిం గెలిచిందని చెప్పేసి సంబరాలు చేసుకుంటున్నాడు. అంటే మిగతా 70,000 మంది ఆడంగుల 70,000 మందికి చాదగాని వ్యక్తులుగా వాళ్ళు తీర్చిదిద్దుతా ఉంటే మనకు రాజకీయాలు కావాలి, మన కులాలు కావాలి, మన మతస్థుడు కావాలి, లేకుంటే మన ఇంటి పక్కోడు కావాలి, మనోడే కావాలని ఒక ఆలోచనతో ఎవరైతే ఉంటున్నారో ఆ మనోడే మనది మనది అని చెప్పేసి అన్నటువంటి వ్యక్తులందరూ కూడా మనది అంటే మన ధర్మం, మనది అంటే మన యొక్క వ్యవస్థ, మన యొక్క వ్యవస్థని మన ధర్మాన్ని మనం ఏ రోజైతే కాపాడుకుంటామో ఆ రోజే ఇలాంటి విషయాలలో మనము ఏకసూచిగా పోతా ఉంటాం. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ రోజు చెప్తా ఉన్నాం, ఏదైనా మనం ఒక ర్యాలీ తీస్తా ఉంటే వాడు మసీదు ముందర 20 మందిని పెట్టి ఆ మసీదు ఒక కాగితం ముక్కను కూడా పోనీయకుండా చేస్తున్నాడు. అదే ముస్లింలకు సంబంధించినటువంటి ఏదైనా జరిగినప్పుడు అంతే స్థాయిలో మన యొక్క దేవాలయాలకు రక్షణ ఇచ్చేంత ధైర్యం ఉందా వానికి ఎటువంటి ఎక్కడ కూడా చెప్తా ఉన్నాం చెప్పాలంటే రాజకీయ నాయకులు ముందు మారాలి, రాజకీయంగా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులు ముందు మారాలి. ముందు ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క రాష్ట్రంలో లౌకికవాదం అనేది తీసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఒకటే అనే సిద్ధాంతం తీసేయాలి. నేను అంటా ఉన్నాం, ఈ రోజు మన ధర్మం ఏం చెప్తుందంటే అందరూ ఒకటే అని చెప్పేసి మన ధర్మం చెప్తుంది. ఖురాన్లో చెప్తా ఉందా? ఎక్కడన్నా రోడ్డు మీద పడితే మన వ్యక్తి ఎవడన్నా పడితే మన వ్యక్తిని మనమే లేపాలని చెప్పేసి అంటున్నారు. కానీ మన హిందూ ధర్మంలో ఎవడైనా ఒకటే అంటున్నాం కాబట్టి మన యొక్క పిల్లల్ని మనమే ఖరాబ్ చేసినటువంటి వ్యక్తులు అవుతున్నాం. రాజకీయ నాయకులు ముందు మేల్కోండి. ఎవడైతే తప్పు చేస్తుండో ఇప్పుడు ఈ యొక్క అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రదేశాల్లో రోహింగ్యాలు ఉంటే సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి ఒక భారతీయ పౌరురాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేగా ఫస్ట్ రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెళ్ళగొట్టానని చెప్పేసి ఒక లెటర్ కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు ప్రజలను కాపాడుతున్నారు? నీకు 6,000 ఓట్లు ముఖ్యమా, లేకుంటే ఈ యొక్క దేశం ముఖ్యమా? నీకు 6,000 ఓట్లు ముఖ్యమా, లేకుంటే నీ ధర్మం ముఖ్యమా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కనుక ఆలోచించినట్లయితే ఇలాంటి కంచెలు అనేది ప్రతి గుడికి మనం తొలగించాల్సినటువంటి అవసరం వస్తుందని చెప్పేసి అందరం తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే ఇందూరు జిల్లా అరవింద్ ధర్మపురి గారికి ఉన్నటువంటి ఒక కంచుకోటగా చెప్తా ఉంటాం. మనకి హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి కంచుకోటగా ఇందూరుని చెప్తా ఉంటారు. సో ఒక వీడియో అనేది సోషల్ మీడియాలో మా ఇందూరు జిల్లాలో సోషల్ మీడియాలో కొంచెం చక్కర్లు కొట్టింది. ఒక కబ్రస్థాన్కి సంబంధించినటువంటి ఏరియాలో ఒక వైన్ షాప్ ఉంటే వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఏసీపీ గారిని కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఇక్కడ ఈ వైన్ షాప్ ని తీసేయండి అని చెప్పేసి వాళ్ళు ఒక కబ్రస్థాన్ గురించి వాళ్ళు ఫైట్ చేశారు. కానీ ఎట్ ది సేమ్ టైం నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇందూరులోని శంభుని గుడికి సంబంధించినటువంటి దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయానికి చుట్టుపక్కల 360 డిగ్రీలో చెప్పుల దుకాణాలు, దాంతో పాటు అన్య మతస్థులకు సంబంధించినటువంటి షాప్స్ అనేది పెట్టుకొని కూర్చున్నారు. సో ఈ దానిపైన చాలా మంది హిందూ బంధువులు ఫైట్ చేసినప్పుడు ఈ షాప్లను ఎందుకు తొలగించలేదు అని చాలా మంది ఇందూరు వాసులు చాలా మంది డిమాండ్ చేస్తా ఉన్నారు. దాని గురించి క్వశ్చన్ గురించి ఇలా ఎదురు చూస్తా ఉన్నారు, ఆన్సర్ గురించి. సో దీని గురించి ఏం చెప్తారన్న? చెప్తున్నాం కదా, ఎప్పుడైతే ప్రజలలో చైతన్యం వస్తుందో, ఎప్పుడైతే ప్రతి హిందువులలో చైతన్యం వస్తుందో, ఈ రోజు ఒక 100 మంది వచ్చి మాకు కబ్రస్థాన్ పక్కకు ఒక వైన్స్ తీసేయండి అంటే డిపార్ట్మెంట్ మొత్తం కూడా స్పందించింది. స్పందించింది. ఒక స్కూల్ దగ్గర ఉన్నటువంటి స్కూల్ పక్కన ఒక పాన్ షాప్ ని జరపనటువంటి పోలీస్ వ్యవస్థ, ఒక విశ్వవిద్యాలయం పక్కకు ఒక వైన్స్ ఉంటే వైన్స్ తిరిగించండి అని చెప్పేసి అంటే రెస్పాండ్ కానటువంటి పోలీస్ వ్యవస్థ ఇమ్మీడియట్లీగా వాళ్ళ కబ్రస్థాన్ అది కబ్రస్థాన్ అంటే అంతిమ సచ్చినం తీసుకుపోయి ఆడ పొందబెడుతున్నారు. అట్లాంటి ప్లేస్ లో ఉన్నటువంటి ఒక వైన్స్ తీసేయాలంటే పోలీస్ వ్యవస్థ రెస్పాండ్ అయింది. అంటే మన వ్యవస్థలని లోపం ఉన్నది. అంటే వాడు భయాన్ని చూపిస్తున్నాడు. అంటే వీళ్ళంతా మూర్ఖులు కాబట్టే మనం ఏదైనా చెయ్యకపోతే వాళ్ళు మా మీద దాడి చేస్తారని ఒక పోలీస్ వ్యవస్థలో కూడా ఆ యొక్క భయం ఉన్నది కాబట్టి ఈరోజు వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నారు. మరి అలాంటి భయం కూడా హిందువులని చూపించండి అని చెప్పేసి మీరు అంటే మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ యొక్క రాష్ట్రంలో ఎలాంటి ప్రదేశాలలో ఎలాంటి ఉద్యమాలు చేయడానికైనా కానీ సిద్ధంగా హిందువులందరూ కూడా ఉన్నారు. కానీ అలాంటి ఉద్యమాలు చేసి మన యొక్క డెవలప్మెంట్ మనము కిందికి తీసుకురావాలన్న ఆలోచన ఏ హిందూ యొక్క కోరిక ఉండదు. కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాం, డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఉన్నత అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరు కావచ్చు, ఎవడైతే కొంతమంది వ్యక్తులుగా ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రయోజనం కోసం వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారో ఖచ్చితంగా ఆలోచించండి. ఎట్ ఏ టైం హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి మేమేవైతే విన్నపాలు ఉన్నాయో వాటిని అన్నిట్లను కూడా మీరు తీర్చే ప్రయత్నం చేయాలి. లేకపోతే తస్మాత్ జాగ్రత్త, వచ్చే ఎన్నికలు కావచ్చు, ఏ విషయాలలో కావచ్చు
మీకు మా యొక్క మద్దతు ఎట్టి పరిస్థితిలో ఉండదు. 100% మిమ్మల్ని మీ యొక్క రాజకీయ భవిష్యత్తును కూడా కిందికి దించే ప్రయత్నం మేమందరం కూడా చేస్తాం, హిందూ సోదరులందరూ కూడా చేస్తారని చెప్పి సందర్భంగా మెయిన్ గా శంషాబాద్ ఏరియాలో మీరు కూడా ఎన్నో ఫైట్ చేయడం జరిగింది. సో మహేందర్ భాయ్ అంటే ఒక కట్టర్ హిందూగా ఒక పేరు తెచ్చుకున్నారు. సో మీరు రానున్న రోజుల్లో ఇట్లాంటి ఏవైతే రోహింగ్యాలు ఉన్నటువంటి ప్లేసెస్ కి కావచ్చు, సో అందరు హిందూ బంధువులంతా కలిసి కూడా వాళ్ళని పరిగెత్తించి కొట్టాలనే ఒక నినాదంతోని మీరంతా వెళ్తా ఉన్నారు. సో ఎప్పుడు ప్లాన్ చేస్తా ఉన్నారు? దీని గురించి చాలా మంది యంగ్స్టర్స్ కూడా ఇలా వాళ్ళ గుండెల్లో ఇలా రక్తం మరిగిపోతా ఉంది. సో దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఇచ్చినాం, అల్టిమేట్ ఇచ్చినాం. ఈ యొక్క సభ సందర్భంగా మా యొక్క శశిధర్ అన్న గారు అల్టిమేట్ ఇచ్చిండు. మీరే కోర్టులో చూపించినారు, 6700 మంది ఉన్నారని చెప్పేసి మీరే కోర్టుకు సబ్మిట్ చేసినారు. మరి వీళ్ళందరినీ కూడా ఫస్ట్ మనము వ్యవస్థకు మర్యాద ఇస్తున్నాం. మనం అది మొత్తం అఫీషియల్ గా అనఫీషియల్ గా ఎంత ఉండొచ్చు? అన్అఫీషియల్ గా 1000 మంది ఉన్నారండి. ఈ రోజు చెప్తాను కదా, మనం సీక్రెట్ ఆపరేషన్ కనుక చేసినట్లయితే, రోడ్ మీదకి కనుక పోయినట్లయితే 10 ఆటోలలో ఆపితే 2 వ్యక్తులు వాళ్ళే ఉన్నారు. 100 దొబ్బుడు బండ్లను ఆపితే అందులో 30 మంది ఆ కొడుకులే ఉన్నారు. అంటే ఎవరు బై వీళ్ళంతా కూడా? ఎక్కడి నుంచి వచ్చారు? పాడిషేరు గుట్ట సగం మొత్తం కూడా రోహింగ్యాలో ఉన్నారు. అది జగమెరిగిన సత్యం. నేనేమంటున్నాను, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక థెఫ్ట్ చేసినటువంటి ఒక వ్యక్తిని పట్టుకోవడానికి సీసీ కెమెరాలలో ఫాలో చేసిపోతే ఆడున్నటువంటి పాడి షెరీఫ్ లో ఉన్నాడని చెప్పి తెలుసుకున్నటువంటి వ్యవస్థలో అలా పోయి పట్టుకోలేనటువంటి దుర్గతిలో ఈ రోజు మేము వ్యవస్థ ఉన్నది. నా దగ్గర ఉన్నటువంటి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, భాగ్యనగరంలో మన గ్రేటర్ హైదరాబాద్ అని చెప్పి చెప్పుకుంటాం, 28,000 మంది ఆడపిల్లలు మిస్సింగ్ అయినారు. లెక్క లేదు దాని గురించి కూడా. సో వీళ్ళందరూ కూడా ఎక్కడ మిస్ అయినారు? ఒక దొంగతనం జరిగితే, లేకపోతే ఒక చైన్ స్నాచింగ్ చేస్తే, లేకపోతే ఒక టెంపుల్లో వచ్చి ఏమన్నా దేవి దేవతల విగ్రహాలని ధ్వంసం చేస్తే వాళ్ళని పిచ్చోళ్ళని చెప్పేసి ఇలా పోలీసు వాళ్ళు అంటా ఉన్నారు. సో 28,000 మంది ఆడపిల్లలకు సంబంధించినటువంటి ఆచూకీ అనేది ఎందుకు వీళ్ళు బయట పెట్టలేకపోతా ఉన్నారు? ఎందుకు దొరకలేకపోతా ఉన్నారు? ఎవరైతే దొరికినటువంటి దొంగలని పిచ్చోలని చెప్పేసి సమాజాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం వ్యవస్థ చేస్తుందో, డిపార్ట్మెంట్ చేస్తుందో, మరి హిందువులు కూడా పిచ్చోలని చెప్పేసి ఒక ముద్ర వేసుకొని దిగుతే మాత్రము ఏ యొక్క మసీదు మిగలదు. ఎవడైతే లవ్ జిహాద్ చేస్తుండో వాళ్ళని ఎవరిని కూడా పట్టుకోరు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ అమ్మాయిలను మిస్సింగ్ కేసులలో ఒక అమ్మాయి పోయిందని చెప్పి ముందే మైనరు మేజరు అనే ఒక తేడా చూపించి నువ్వు వాళ్ళిద్దరికి పెళ్లి చేసిస్తున్నావు. మరి రేపనిచ్చి ముస్లిం ఎవరైతే బుర్కా వేసుకొని తిరుగుతున్నటువంటి ఒక అమ్మాయిని కూడా మేము కూడా బైక్ల మీద ఎత్తుకొని తిరుగుతుంటే మరి ఈ యొక్క వ్యవస్థ ఊరుకుంటుందా? మరి అంటే వాళ్ళు వచ్చి అడిగినప్పుడేమో ఒక న్యాయము, మా హిందువులు వచ్చి అడిగినప్పుడేమో ఇంకొక న్యాయమా? ఫస్ట్ వ్యవస్థ మారాలని మేము అంటూ ఉన్నాం. కానీ వ్యవస్థ మారకుండా పదే ఇదే విధంగా చేస్తుందనుకో, ఆ వ్యవస్థకు సైతం రిటర్న్ గా వెళ్ళి మాకు కావాల్సిందేందో మేము సాధించుకోవడానికి మాత్రం 100% మేము సిద్ధంగా ఉన్నాం. మాకు అన్ని తెలుసు, అక్కడ న్యాయం చేస్తూ ఇక్కడ ఇల్లీగల్ గా చేసేటువంటి పనులు కూడా తెలుసు. కానీ మా యొక్క ధర్మం కానీ మా పెద్దవాళ్ళు కానీ నేర్పించినటువంటి విధానం ఏంటంటే మనం ధర్మపరంగానే పోవాలని అంటున్నాం. కానీ ఆ ధర్మాన్ని విచ్ఛిన్నం చేస్తాం, ఆ ధర్మాన్ని నమ్ముకున్నటువంటి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా ఊరుకునే పరిస్థితి. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడున్నటువంటి నవేడేస్ లో రోహింగ్యులు చాప కిందు నీరు లాగా వాళ్ళు వ్యాపించినారు. సో మెయిన్ గా హిందూ బంధువులకు మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఎక్కడ అంటే మనకి ఇలా బాలాపూర్ కావచ్చు, ఇబ్రాహీంపట్నం కావచ్చు, టోలీ చౌకి, సో ఏ ఏరియాలో చూసుకున్నా కూడా ఇలా రోహింగ్యాలు కనిపిస్తా ఉన్నారు. సో వాళ్ళ దగ్గర ఎట్లా తీసుకోవాలా, ఎట్లా తీసుకోవద్దు అంటే మీరు ఏం చెప్తారు? ఏమైనా విషయాలు? ఎవరైతే చాప కింద నీరులాగా ఎవరైతే రోహింగ్యాలు ఉన్నారో వాళ్ళని పట్టుకునేటువంటి బాధ్యత డిపార్ట్మెంట్ ది. వాళ్ళని కనుక పట్టుకోకపోతే అదే చాప కింద ఏం చేయాలనేది కూడా ప్రతి హిందువు కూడా తెలుసు. ఐడి ప్రూఫ్ లేకుండా ఉన్నటువంటి వ్యక్తులను తొందరగా పట్టుకొని వారి గమ్యాలను చేరుసారా, అదే వ్యక్తులకు ఐడి ప్రూఫ్ లేకుండా భూస్థాపితం చెయ్యాలా హిందూ సమాజం అనేది ఇక డిపార్ట్మెంట్ నిర్ణయించుకోవాలి. అల్లర్లు సృష్టించొద్దన్నా, ఎక్కడ కూడా కమ్యూనల్ ఫీలింగ్ లో వచ్చినటువంటి వివాదాలు జరగొద్దన్నా ఖచ్చితంగా డిపార్ట్మెంట్ మేల్కోవాలి. సిపి గారికి కానీ లేకపోతే డీజీపీ గారి మేము ఒకటి విన్నపిస్తున్నాం. రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, పోతుంటారు, కానీ ఈ యొక్క రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలని తారిమి వెయ్యాలని చెప్పి న్యాయబద్ధమైనటువంటి పోరాటం మేము చేస్తా ఉన్నాం. ఇల్లీగల్ గా ఉన్నటువంటి వ్యక్తులకు మీరు మద్దతుగా ఉన్నటువంటి వ్యక్తులకు మీరు మద్దతు ఉంటే మాత్రం ఖచ్చితంగా చూస్తూ ఊరుకోం. వారికి ఏం జరిగినా కానీ ఈ రోజు ఏ విధంగా అయితే మౌనంగా ఉన్నారో అదే విధంగా భవిష్యత్తులో కూడా మౌనంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.